50 మెగాపిక్సెల్ ఇస్తుంది, 100 మెగాపిక్సెల్ ఇస్తుంది, 200 మెగాపిక్సెల్ ఇస్తుంది. లాంగ్ టర్మ్ లో కూడా ఎందుకంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లాంగ్ టర్మ్ లో ఒక 2-3 ఇయర్స్ లో యూస్ అవుతుంది. అది మొత్తం డిపెండ్ అయ్యి ఒక ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంది. హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ టెక్. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాసెసర్. అసలు ప్రాసెసర్ అంటే ఏంటి? మీలో ఎవరైనా కొత్తగా మొబైల్ కొంటున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ప్రాసెసరే. బికాస్ మన మొబైల్ మొత్తం డిపెండ్ అయితే ఒక ప్రాసెసర్ మీదనే. లైక్ కెమెరా కానీ, స్టోరేజ్ కానీ, యూఎస్బీ కానీ, లైక్ ఇలా ఎక్సెట్రా థింగ్స్ మొత్తం డిపెండ్ అయ్యేది ఒక ప్రాసెసర్ మీదనే డిపెండ్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మనకు బ్రెయిన్ ఎలాగో ఒక మొబైల్కి ప్రాసెసర్ అలాగా. అలాంటి ప్రాసెసర్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. ఒక 3 or 4 పాయింట్స్లో ఈ ప్రాసెసర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాసెసర్ ఎక్కడ డెవలప్ చేస్తారు, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు ప్రాసెసర్ గురించి యూసెస్ ఏమేమి, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కెమెరాకి ప్రాసెసర్కి సంబంధం ఏంటి, అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మనం అసలు ఐఫోన్కి ఆండ్రాయిడ్కి ఎందుకంత డిఫరెన్స్ ఉంటుంది, ఐఫోన్ లాంగ్ టర్మ్లో కూడా ఎందుకంత ఫాస్ట్ ఉంటాయి, ఆండ్రాయిడ్ లాంగ్ టర్మ్లో కూడా ఎందుకంత స్లో అయిపోతాయి. వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాము. సో గైస్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు బోర్ కొట్టినా కూడా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్రాసెసర్ ఎక్కడ డెవలప్ చేస్తారు. సో ఈ ప్రాసెసర్ వచ్చేసినప్పుడు ఆర్మ్ నుండి అయితే డెవలప్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఆర్మ్ అంటే ఏంటి? ఏ అంటే అడ్వాన్స్, ఆర్మ్ అంటే RISC, ఎం అంటే మెషిన్. ఇది ఫుల్ ఫామ్ అనమాట. మధ్యలో ఈ RISC ఏంటంటారా? ఆర్ అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అనమాట. ఆర్ అంటే రెడ్యూస్డ్, ఐ అంటే ఇన్స్ట్రక్షన్, ఎస్ అంటే సెట్, సి అంటే కంప్యూటర్. అసలు ఇదే ప్రాసెసర్ ని చాలా మంది SOC అండ్ చిప్సెట్ అని కూడా వింటుంటారు. అసలు SOC అంటే ఏంటి, చిప్సెట్ అంటే ఏంటి? అసలు మనకి SOC అంటే ఏంటి? సిస్టమ్ ఆన్ చిప్. అసలు ఈ సిస్టమ్ ఆన్ చిప్ అంటే ఏంటి? మనం ఒక CPU ఉంటే మొత్తం కాంపోనెంట్స్ ఇవన్నీ కలిపి ఒక దాని మీద ఇంక్లూడ్ చేయడము. అండ్ హార్డ్వేర్ అంటే మనకు ఒక కీప్యాడ్ కానీ, ఒక మానిటర్ కానీ, ఒక మౌస్ కానీ, ఇవన్నీ కలుపుకొని ఒక దాని మీద ఇంక్లూడ్ చేయడమే మనకు సిస్టమ్ ఆన్ చిప్ అని అంటాము. ఇవన్నీ దాన్ని కలుపుకొని మనము మొబిలిటీగా ఎక్కడికైనా తీసుకెళ్తున్నాం కాబట్టి మొబైల్ అనేది మనం పిలుస్తాం. ఓకే, మీకు ఇక్కడ వరకు SOC అంటే ఏంటో కంప్లీట్ గా అర్థమైంది కదా. ఇదన్నమాట SOC. మీకు సింపుల్ గా ఒక 1 word లో చెప్పాలంటే మెనీ స్క్రోలింగ్ నుండి అడ్వెంచర్ గేమింగ్ ఆడుకునే వరకు కంప్లీట్ బాధ్యత, కంప్లీట్ కంట్రోల్ ఈ సిస్టమ్ ఆన్ చిప్ మీదనే ఉంటుంది. ఈ SOC ని ఒక మొబైల్ కి, ఒక ఐఫోన్ కి సూట్ అయ్యేలాగా, ఒక సామ్సంగ్ ఫోన్ కి సూట్ అయ్యేలాగా డెవలప్ చేయడమే ఈ ఆర్మ్ టెక్నాలజీ అంటారు. మనకి ఈ ఆర్మ్ ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ఆర్మ్ ఆర్కిటెక్చర్ లాగా మన SOC ని 24 టెక్ మీద బిల్డ్ అవ్వాలా, 3 nanometer మీద బిల్డ్ అవ్వాలా, ఏ కాంపోనెంట్స్ ఎక్కడ ఏ విధంగా ప్లేస్ అవ్వాలనేది మన ఈ ఆర్మ్ ఆర్కిటెక్చర్ లోనే డిసైడ్ చేయబడుతుంది. ఈ ఆర్మ్ ఆర్కిటెక్చర్ అనే బదులు మనము ఆర్మ్ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు. ఆర్మ్ డిజైన్ లో ఒక ప్రాసెసర్ ని డిజైన్ చేస్తున్నాం అనమాట. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు డిజైన్ చేయడానికి అయితే కుదరదు. ఇప్పుడు మీరు నేను డిజైన్ చేయడానికి అయితే కుదరదు. దీనికి మనము లైసెన్స్ తీసుకోబడుతుంది. ఈ లైసెన్స్ రైట్ లో కొన్ని కంపెనీస్ దగ్గరనే మాత్రమే ఉన్నాయి. ఆ కంపెనీస్ ఏంటంటే యాపిల్ దగ్గర, సామ్సంగ్ దగ్గర, మేడర్ దగ్గర, ఇలా కొన్ని జాయింట్ కంపెనీస్ దగ్గర మాత్రమే ఈ లైసెన్స్ అయితే ఉంటుంది. జస్ట్ కౌంటబుల్ కంపెనీస్ దగ్గర మాత్రమే ఈ లైసెన్స్ అయితే ఉందన్నమాట. ఈ ఆర్మ్ ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేసిన ప్రాసెస్ అన్ని మనకు ఫ్యాబ్రికేటెడ్ కంపెనీస్ దగ్గరికి పంపిస్తారు. ఈ ఫ్యాబ్రికేటెడ్ కంపెనీస్ మనకు ఫిజికల్ ఫార్మాట్ లో మనకి ప్రాసెసర్ ని బయటికి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇది మన ప్రాసెసర్ ఎక్కడ డెవలప్ చేస్తారు అనేది. సో ఇది ఫస్ట్ పాయింట్ కూడా ఈ ప్రాసెసర్ ఎక్కడ డెవలప్ చేస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కెమెరా ISP. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కెమెరా ISP. కెమెరా ISP ఏంటంటే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్. కెమెరా ISP మీద మొత్తం దమ్ము ఉంటుంది. మీరు 50 మెగాపిక్సెల్ ఇస్తుంది, 100 మెగాపిక్సెల్ ఇస్తుంది, 200 మెగాపిక్సెల్ ఇస్తుంది. ఈ మొత్తం కెమెరా ISP మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటో క్యాప్చర్ చేస్తే మనకి షట్టర్ డిలే లేకుండా మనకు ఒక ఫోటో రావాలన్నా, కెమెరా స్టెబిలైజేషన్ రావాలన్నా, వీడియో స్టెబిలైజేషన్ రావాలన్నా, వీడియో హైకే 4K లో రావాలన్నా, ఎంటైర్ కలర్స్ కానీ, కాంట్రాస్ట్ కానీ ఎంటైర్ డిపెండ్ అయ్యేది ఈ కెమెరా ISP మీదనే డిపెండ్ అవుతుంది. ఆప్టిమైజేషన్ సరిగా చేయలేదు, ఆప్టిమైజేషన్ చేయాలి, అప్డేట్ లో రెక్టిఫై చేయాలి అని అంటాం కదా ఈ కెమెరా ISP ని. సో ఇది కెమెరా ISP ఉన్నది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మొబైల్ పర్ఫార్మెన్స్. ఐఫోన్ లో లాంగ్ టర్మ్ లో కూడా ఎందుకు అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లాంగ్ టర్మ్ లో ఒక 2-3 ఇయర్స్ లో యూస్ అవుతుంది. ఐఫోన్ లో మనకు 2 పర్ఫార్మెన్స్ స్కోర్స్ అయితే ఉంటాయి. ఒకటి కాదు, 2 పర్ఫార్మెన్స్ స్కోర్స్ అయితే ఐఫోన్ లో ఉంటాయి. ఆండ్రాయిడ్ లో మనకి ఓన్లీ 1 పర్ఫార్మెన్స్ స్కోర్స్ అయితే ఉంటాయి. ఆ 1 పర్ఫార్మెన్స్ స్కోర్ లో 3.2 or 3.4 GHz క్లాక్ స్పీడ్ వరకు చేయగలరు. ఇందులో 2 పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ స్కోర్స్ అయితే ఇందులో ఉంటాయి. అండ్ ఇందులో 3.78 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంటుంది. 3.2, 3.4 GHz ఇక్కడ, 3.78 GHz ఇక్కడ. 1
ఒకటి కాదు 2 పవర్ఫుల్ స్కోర్స్ అయితే ఉంటాయి. అందుకే ఇది అంత ఫాస్ట్ ఉంటుంది. రే ట్రేసింగ్ గేమింగ్ కూడా హ్యాండిల్ అయితే చేయగలదు. ఇందులో మనకు న్యూరల్ కోర్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంటుంది. లాంగ్ టర్మ్ లో కూడా మనకు ఐఫోన్ ఐసామ్సంగ్ వస్తే ఆండ్రాయిడ్ ఫోన్ 2-3 ఇయర్స్ కి స్లో అయిపోతున్నాం. సో ఇది డిఫరెన్స్ వచ్చేసి ఐఫోన్ కి ఆండ్రాయిడ్ కి పర్ఫార్మెన్స్ పరంగా. సో ఇదన్నమాట ఆండ్రాయిడ్ కి ఐఫోన్ కి పర్ఫార్మెన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే. ఇక్కడికి థర్డ్ పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఫోర్త్ పాయింట్ గురించి అయితే తెలుసుకుందాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఒక ప్రాసెసర్ మనకు ఏ పనులు చేయగలదు. ఒక ప్రాసెసర్ ఎవ్రీథింగ్ మొబైల్ లో ఉన్న ఎవ్రీథింగ్ ఏ పనైనా ఒక యాప్ ఓపెన్ చేయండి, ఒక క్యాలిక్యులేట్ చేయండి, మొబైల్ లో ఏదైనా చేయండి, అది మొత్తం డిపెండ్ అయితే ఒక ప్రాసెస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది మనకి ప్రాసెస్ అనేది లో బడ్జెట్ లో మంచి ప్రాసెస్ ఉన్న మొబైల్ మీరు చూస్ చేసుకుంటే మీ మొబైల్ అనేది లాంగ్ టర్మ్ లో వస్తుంది. హై బడ్జెట్ పెట్టుకుని 50,000 60,000 పెట్టుకుని మీరు ఆ బడ్జెట్ లో లైక్ అన్ని బెటర్ ఉన్నాయి. బట్ ఒకవేళ ప్రాసెసర్ ఏమైనా తగ్గిందంటే కూడా మీరు ఎంత మంచి ఫోన్ తీసుకున్నారా ఆ ప్రాసెసర్ బాగాలేకుంటే మీ ఫోన్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుంది, లాగ్ అవుతుంది, స్లో అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎక్కడైనా అర్థం అవుతుందో ఒకసారి బ్యాక్ స్కిప్ చేసుకుని మళ్ళీ ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే మీరు చాలా మనీ పెట్టి అయితే మొబైల్ ని కొంటారు. మీరు ఎంత మనీ పెట్టి మొబైల్ కొన్నా కూడా ఒక ప్రాసెసర్ అనేది మంచిది లేకపోతే మాత్రం ఆ మొబైల్ లాంగ్ టర్మ్ లో మీకు అయితే యూస్ఫుల్ అయితే కాదు అని నాకు రాదు. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, నాకు ఇది పోటీగా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంతవరకు యూస్ఫుల్ అయితే తెలుసుకుంటారు. అండ్ బై ద వే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఫాలో పెట్టుకోండి. అప్పుడే మనం అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియో మీరైతే చూడొచ్చు. అంటిల్ దెన్ మళ్ళీ వచ్చి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకున్నాం. బై.